లేకపోతే ఇంకా రకరకాల కమిటీలు వీటి వల్ల వచ్చిన ఈ తీర్పు జాతీయ స్థాయిలో ఇంప్లిమెంట్ అవుతుంది కదా. ఇది ఎంఆర్పిఎస్ ఉద్యమం వల్ల వచ్చిన తీర్పేనా, ఇంకా ఇలాంటి డిమాండ్స్ దేశవ్యాప్తంగా ఇంకా కూడా ఉన్నాయా? మీరు గమనించండి, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నది అని చెప్పి 7 జడ్జీల్లో 6 జడ్జీలు తీర్పు చెప్పడం ఉద్దేశం దేని ఉద్దేశం? ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ చెల్లదు అని చెప్పి 5 జడ్జీలు ఇచ్చిండ్రు కాబట్టి, అంతేనా? అవునవును. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ చెల్లదని 5 జడ్జీలు ఇచ్చారు 2000 సంవత్సరంలో. ఇప్పుడు చెన్నై కేసుని ఇప్పుడు కొట్టిపారేశారు. ఈవి చెన్నై వర్సెస్ కోర్టు ఏదైతే ఉన్నదో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది కొట్టేశారు. అంటే ఏ అంశం ప్రధాన అంశంగా మారింది? ఆంధ్రప్రదేశ్ వర్గీకరణ అంశమే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ముందు ప్రధాన అంశంగా మారింది. అంటే 2004లో ఇచ్చిన జడ్జిమెంట్ను రద్దు చేయడం అంటే అర్థమైంది, అంటే ఈవి చెన్నై వర్గీకరణ కేసును రద్దు చేసింది అని అర్థమైంది ఇప్పుడు. అంతే కదా. అంటే వర్గీకరణ అనేది న్యాయం అని చెప్పి సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ విషయంలోనే చెప్పేసింది. ఒక మాట చెప్పాలంటే, మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన వర్గీకరణ అందరూ వ్యతిరేకించారు కదా, మరి అందరు వ్యతిరేకిస్తే సుప్రీంకోర్టులో 6 జడ్జీలు మరి అదే వర్గీకరణ ఇప్పుడు పునరుద్ధరించారు కదా. అంటే చంద్రబాబు నాయుడు గారికి అన్ని వర్గాలకు న్యాయం చేయాలని స్పృహ, సామాజిక చైతన్యం ఉన్నట్టే కదా. మరి దాన్ని తప్పుపట్టిన వాళ్ళు అప్పుడు తప్పుపట్టారు, ఇప్పుడే తప్పుపట్టగలుగుతారా? అంటే బ్రదర్, మేము చెప్పదలుచుకున్నది ఒకటే, ఎస్సీ వర్గీకరణ అంశం బలమైన ఉద్యమంగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక విస్తరించింది. పంజాబ్లో కూడా వర్గీకరణ అంశం ముందుకు వచ్చింది. అదే సమయంలో హర్యానాలో వర్గీకరణ అంశం ముందుకు వచ్చింది, మహారాష్ట్రలో ముందుకు వచ్చింది, తమిళనాడులో ముందుకు వచ్చింది. ఒక మాట చెప్పాలంటే, మనం మొదలుపెట్టిన ఉద్యమం విస్తరణ మాత్రం దేశవ్యాప్తంగా అంటుకున్నది. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు ఇవాళ జరిగిన పరిణామం చూస్తే, కోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే తెలంగాణ అసెంబ్లీ అప్పుడు నడుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే తీర్పును స్వాగతిస్తున్నాం, ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, వెంటనే ఇంప్లిమెంట్ చేయడమే కాదు ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్లను కూడా వర్గీకరణ అప్లై అయ్యేలాగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తీసుకుంటామని ఆయన వెంటనే అసెంబ్లీలోనే అనౌన్స్ చేశాడు. మీరు అక్కడ మీడియాతో అక్కడ మీరు మాట్లాడుతుండగానే ఆయన ఇక్కడ అసెంబ్లీలో స్టేట్మెంట్ చేసినారు. చంద్రబాబు నాయుడు గారు ఎట్లాగూ వర్గీకరణకు ముందు నుంచి ఆయన మద్దతు ప్రకటిస్తున్న ఆయన కూడా ఈవినింగ్ స్టేట్మెంట్ చేశారు. సో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వర్గీకరణ కోర్టు తీర్పు ప్రకారం అమలు కాబోతోంది. దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఇది అమలయ్యే అవకాశం ఉంది? ఇంకా మన దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇప్పుడు ముందుకు వచ్చినాయి. 2 ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందించినాయి. ఒక ఆయన చేసిన ఆయనే కాబట్టి ఆయన చేస్తాడు. పెద్ద ఆయన మీద, చంద్రబాబు గారి మీద మాకు ఆ విశ్వాసం ఉంది. ఆయన వల్లనే మా జాతి బాగుపడ్డది. ఆ రుణం తీసుకోవడం కోసమే ఆయన పక్షాన్ని మేము మొదటి నుంచి ఉంటున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ కొంత వర్గీకరణ విషయంలో కొంత జాప్యం చేసినప్పుడు